వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు రాబోయేదంతా మంచి కాలంలాగే అనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు కసరత్తు చేస్తూ ఉంది. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోయాడు. 5 ఏళ్ల కాలంలో రోప్ ఛార్జీలు కావచ్చు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు కావచ్చు, ఏదో ఒక పేరుతో 9 సార్లు 5 ఏళ్లలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అసమర్థత, అవినీతి మూలంగా విద్యుత్ శాఖ మీద 1,30,000 కోట్ల భారం మోపాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-2019 మధ్యలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచాల. 5 ఏళ్ళు ఆయన ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా పరిపాలిస్తే, ఈయన వచ్చిన తర్వాత 5 ఏళ్ళు 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఈయన హయాంలో జరిపిన కరెంటు కొనుగోళ్లకు సంబంధించిన ట్రూ అప్ ఛార్జీల భారం ఇప్పుడు కూడా ప్రభుత్వం మారిన తర్వాత కూడా ప్రజల మీద పడతా ఉంది. ఎందుకంటే ఏపీఆర్సీ చైర్మన్ ఆయన నాగార్జున రెడ్డి అని జగన్ హితుడు, సన్నిహితుడు అనే కంటే హితుడు, జగన్ బాగుండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఎప్పుడో 2023లో వడ్డించాల్సిన ట్రూ అప్ ఛార్జీలని 2024 జూన్ నుంచో జూలై నుంచో ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి వసూలు చేసుకునేట్టు ఆదేశాలు ఇచ్చాడనమాట. అంటే జగన్కి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు. సో అలాంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెరిగితే దాని మీద సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆందోళనకు పిలుపునిస్తాడు. అంటే నిర్వాహకం మూలంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు అవి, దానికి వ్యతిరేకంగా ఇతను ఉద్యమాలు చేయాలని పిలుపునిస్తాడు. చేయించారు, ర్యాలీలు ధర్నాలు చేయించాలని చూశాడు. జనానికి అర్థమైంది కాబట్టి ఎక్కడ సక్సెస్ అవ్వాలి. పైగా సిపిఎం పార్టీ కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా ఈ ఛార్జీల భారం చంద్రబాబు అన్నట్టు ప్రచారం చేస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఛార్జీలు తగ్గించడం ఎలా అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏపీ ట్రాన్స్కో 1000 కోట్ల పైచిలకు ట్రూ డౌన్ ఛార్జీలు ప్రకటించింది. ఈ ట్రూ డౌన్ ఛార్జీలు వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేసే అవకాశం ఉంది. దాని మూలంగా కొంత స్వల్ప ఊరట లభించే అవకాశం ఉంది వినియోగదారులకు. అసలు ఈ ట్రూ డౌన్ అంటే ఏంటి, ఇది ఎందుకు వచ్చింది అంటే, విద్యుత్ శాఖలో అభివృద్ధి పనుల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించిన ఖర్చు, అయిన ఖర్చు, ఈ మధ్యలో ఉండే వ్యత్యాసం అధికంగా ఉంటే అది ట్రూ అప్ ఛార్జీల కింద పడుతుంది. అలాగే తక్కువగా ఉంటే ట్రూ డౌన్ ఛార్జీలుగా పరిగణిస్తారు. ఈ ట్రూ డౌన్ ఛార్జీలను డిస్కమ్లకు సర్దుబాటు చేయాలని ట్రాన్స్కో ప్రతిపాదించింది. గతంలో కొన్ని పనులు జరగకపోవడం మూలంగా ఆ మిగిలిన నిధులు డిస్కమ్లకు బదలాయించాలని నిర్ణయించారు. సో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం ఇంకా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రమంలో, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే క్రమంలో అడుగులు ముందుకు పడుతున్నాయి. గత 5 ఏళ్లలో యూనిట్ విద్యుత్ని సరాసరి ₹5.16 కొన్నారు. ఈ ఏప్రిల్ 1 నుంచి దాన్ని ₹4.80 తగ్గించారు. అంటే 36 పైసలు తగ్గించారు యూనిట్కి. ప్రజల మీద కరెంటు ఛార్జీలు భారం పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు వాళ్ళు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా కృషి చేస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే కొత్తగా ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయం. ఈ ప్రభుత్వ హయాంలో, కూటమి ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు ఒకవేళ కరెంటు కొన్నా కూడా ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది కానీ వినియోగదారుల మీద వేయమని చెప్పారు. సో ఇప్పుడు సౌర విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తుంది. కొనుగోలు ఛార్జీలు తగ్గుతున్నాయి కాబట్టి కరెంటు ఛార్జీలు కొత్తగా పెంచే అవకాశం ఉండదు. అలాగే 2027 నుంచి పెంచకపోగా తగ్గించే అవకాశం కూడా ఉంది. విద్యుత్ ఛార్జీలని కొంతవరకు తగ్గించే అవకాశం కూడా ఉంది. తద్వారా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని చెప్పాలి. Like, share and subscribe to Rajaniti channel.